ASD voters. A for absentee, S for shifted, D for dead. ASD list is prepared by BLOs, booth level officers in Annexure 13A and submitted to returning officer. Annexure 13A format for ASD list. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలోని పాత ఓటర్ లిస్టులోని ఓటర్లందరి వివరాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆ సందర్భంలో వారు గమనించిన విషయాలను అనెక్సర్ 13Aలో నమోదు చేస్తారు. ఆబ్సెంటీస్, షిఫ్టెడ్, డెడ్ ఓటర్ లిస్ట్ అనగా ఏఎస్డి లిస్ట్ ప్రిపేర్ చేసి సంతకం చేసి రిటర్నింగ్ ఆఫీసర్కి కానీ లేదా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కి కానీ సమర్పిస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ లిస్టు ఫైనల్ చేసిన తరువాత సంతకం చేసిన లిస్ట్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ప్రిసైడింగ్ ఆఫీసర్కి అందజేస్తారు. ఏఎస్డి ఓటర్ల వివరాలు మార్కర్ కాపీలో ఎక్కడ కూడా నమోదు చేయరు. విడిగా అనెక్సర్ 13లో మాత్రమే నమోదు చేస్తారు. ఏఎస్డి లిస్టులో వారి క్రమసంఖ్య, అదేవిధంగా ఓటర్ల జాబితాలో వారి క్రమసంఖ్య, ఎలక్టర్ నేమ్, ఫాదర్ ఆర్ హస్బెండ్ ఆర్ మదర్స్ నేమ్, ఏజ్, ప్రజెంట్ సిచ్యువేషన్, డెడ్ ఆర్ షిఫ్టెడ్ ఆర్ ఆబ్సెంట్, ఇలా వివరాలన్నీ కూడా అనెక్సర్ 13Aలో నమోదు చేయాలి. వీరిని అనుమానిత ఓటర్లుగా భావించాలి కాబట్టి వీరి ఓటింగ్ కోసం ప్రత్యేక నియమాలు రూపొందించారు. వారి ఓటింగ్ ప్రాసెస్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అనుమతి పొందిన వీడియోగ్రాఫర్ చే వీడియో తీయించాలి మరియు ఫోటోలు కూడా సేకరించాలి. ఇండియన్ పెనల్ కోడ్ 1860 సెక్షన్ 171D ప్రకారం ఒకరి బదులుగా మరొకరు ఓటు వేయడం, తప్పుడు సమాచారంతో ఓటింగ్లో పాల్గొనడం ఎన్నికల నేరంగా పరిగణించాలి కాబట్టి ఏ శిక్ష విధించినా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అనెక్సర్ 14లో వారి నుండి డిక్లరేషన్ పేపర్ మీద సంతకం తీసుకోవాలి. డిక్లరేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వారిని ఈవీఎం ద్వారా ఓటింగ్కి అనుమతించాలి. 17A రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్. ఏఎస్డి లిస్టులోని ఓటర్ల వివరాలు 17Aలో రిజిస్టర్ చేసేటప్పుడు సీరియల్ నంబర్, 17Aలో సీరియల్ నంబర్, ఓటర్ లిస్టులో ఓటర్ యొక్క సీరియల్ నంబర్, వాళ్ళ డీటెయిల్స్, ఆధార్ కార్డు కానీ ఎపిక్ కార్డు కానీ అదర్ డాక్యుమెంట్ ఏదైనా తీసుకొస్తే వాటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా వారి సిగ్నేచర్తో పాటు థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకోవాలి. ఓటర్ ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ థంబ్ ఇంప్రెషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఒకవేళ ఓటర్ అన్ఎడ్యుకేటెడ్ అయ్యి సంతకం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు థంబ్ ఇంప్రెషన్ మాత్రమే సరిపోతుంది. ఇక్కడ రిమార్క్స్ కాలంలో ఓటర్ ఇన్ ఏఎస్డి లిస్ట్ అని రాసి సిగ్నేచర్ ఆఫ్ పిఓ సిగ్నేచర్ చేయాలి. ఆబ్సెంటీ ఓటర్స్ అంటే ఎవరో చూద్దాం. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఓటర్ల వివరాలు తనిఖీ చేసేటప్పుడు కొంతమంది ఓటర్లు తాత్కాలికంగా అందుబాటులో ఉండరు. అటువంటి వారిని ఆబ్సెంట్ ఓటర్గా నమోదు చేస్తారు. ఆబ్సెంట్ ఓటర్ అనగా వారి సాధారణ నివాస స్థలం నుండి తాత్కాలికంగా గైర్హాజరైన వ్యక్తి. వారి నివాస స్థలంలో అర్హత కలిగిన ఓటర్గా నమోదు చేయబడతారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రయాణంలో ఉండడం వల్ల కానీ, పని ఒత్తిడిలో కానీ, లేదా ఓటింగ్ పట్ల ఆసక్తి లేకపోవడం వల్ల కానీ, లేదా చదువు నిమిత్తం వేరే ప్రదేశాల్లో ఉండడం వల్ల, వివిధ కారణాల వల్ల ఓటింగ్లో పాల్గొనలేకపోవచ్చు. గైర్హాజరైనటువంటి ఓటరు వారి కుటుంబంతో కలిసి ఉండొచ్చు, లేదా వారి నివాసానికి దూరంగా వేరే ప్రాంతంలో అయినా ఉండవచ్చు. ఒక వ్యక్తి తాత్కాలికంగా ఓటింగ్కి గైర్హాజరైనప్పటికీ ఓటర్ లిస్ట్ నుండి ఆ వ్యక్తి పేరు తొలగించబడదని గమనించడం ముఖ్యం. ఇప్పటికే ఉన్న చట్టాల ప్రకారం వారి సాధారణ నివాస స్థలం నుండి తాత్కాలికంగా దూరంగా ఉన్న వ్యక్తి అక్కడ నివాసి హోదాను కోల్పోరు. వారి నమోదిత చిరునామాలో భౌతికంగా లేకపోయినా వ్యక్తులు తమ ఓటు హక్కును కొనసాగించవచ్చు అని చట్టం నిర్ధారిస్తుంది. షిఫ్టెడ్ ఓటర్స్ అంటే ఎవరో చూద్దాం. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటర్ల వివరాలు తనిఖీ చేసేటప్పుడు కొన్ని విషయాలు గమనిస్తారు. కొంతమంది ఓటర్లు ఆ అడ్రస్లో ఉండరు. ఒక వీధి నుంచి వేరొక వీధికి మారడం, లేదా ఒక పోలింగ్ స్టేషన్ పరిధి నుండి వేరొక పోలింగ్ స్టేషన్ పరిధికి మారడం, లేదా ఒక జిల్లా నుండి వేరే జిల్లాకు మారడం, లేదా ఒక రాష్ట్రం నుండి వేరొక రాష్ట్రానికి మారడం. దీంతో పాటు అడ్రస్లో మార్పులు, అదేవిధంగా పేరులో మార్పులు, జెండర్లో మార్పులు, ఫాదరు లేదా మదరు లేదా హస్బెండ్ పేరులో మార్పులు ఏవైనా ఉన్నట్లయితే ఆ ఓటర్ల వివరాలన్నీ ఫార్మ్ 8లో నమోదు చేస్తారు. ఇలా మార్పులు చేసిన ఓటర్ల అందరినీ షిఫ్టెడ్ ఓటర్గా పిలుస్తారు. డెడ్ ఓటర్స్ అంటే ఎవరో చూద్దాం. బూత్ లెవెల్ ఆఫీసర్స్
ఏఎస్డి ఓటర్ల వివరాలను ఎనెక్సర్ 13లో నమోదు చేసేటప్పుడు జరిగే చిన్న చిన్న పొరపాట్ల వలన కొన్ని సందర్భాల్లో బ్రతికున్న ఓటర్లు చనిపోయిన ఓటర్ల జాబితాలో నమోదు చేయబడతారు. అయితే పోలింగ్ రోజున వారు ఓటింగ్లో పాల్గొనడానికి వస్తే ప్రిసైడింగ్ ఆఫీసర్ వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఈవీఎం ద్వారా ఓటింగ్ ఇవ్వాలి మరియు ఎనెక్సర్ 14లో వారి నుండి డిక్లరేషన్ తీసుకోవాలి. కొంతమంది ఓటర్లు ఎన్నికల రోజున వారి నిర్దేశిత పోలింగ్ స్టేషన్లో హాజరు కాలేకపోయినా ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలుగా ఆబ్సెంటీ ఓటర్స్ కోసం కొన్ని నిబంధనలు సాధారణంగా అమల్లో ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్లో పాల్గొనడం. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్కి అర్హులైన ఆబ్సెంటీ ఓటర్స్ల కేటగిరీస్ ఏంటో చూద్దాం. నోటిఫైడ్ క్లాసెస్ ఆఫ్ ఓటర్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసిన ఓటర్ల కేటగిరీస్. ఏవిఎస్సి ఆబ్సెంటీ ఓటర్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్. 85 సంవత్సరాలకు పైబడిన వయోవృద్ధులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేయడానికి అర్హులు. సెకండ్ వన్ ఏవిఎస్ ఆబ్సెంటీ ఓటర్స్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్. అవసరమైన సేవలు అందించేటువంటి ఓటర్ల వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి సమర్పించడం జరిగింది. వాటిల్లో 33 రకాల కేటగిరీస్ ఉన్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. ఏవిసిఓ ఆబ్సెంటీ ఓటర్స్ ఆఫ్ కోవిడ్-19 ఓటర్స్. కోవిడ్-19 బాధిత ఓటర్లు అంటే సస్పెక్ట్ ఆర్ ఎఫెక్టెడ్ కోవిడ్-19 ఓటర్స్. ఏవిపిడి ఆబ్సెంటీ ఓటర్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ పీడబ్ల్యూడీస్ అంగవైకల్యం ఉన్న ఓటర్లు. వీళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేయడానికి అర్హులు. ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ డిపార్ట్మెంట్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సజెస్ట్ చేసినటువంటి ఎసెన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్. ఏవిఎస్, ఏవిసిఓ, ఏవిపిడి ఈ కేటగిరీలో ఉన్న ఆబ్సెంటీ ఓటర్స్ అందరూ ఫామ్ 12Dలో వాళ్ళ వివరాలను నమోదు చేసి రిటర్నింగ్ ఆఫీసర్కి పంపించాలి. రిటర్నింగ్ ఆఫీసర్ నుండి అనుమతి పొందిన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రాసెస్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసి ఆ వివరాలను ఒక కవర్లో పెట్టి సీల్ చేసి పోస్ట్ ద్వారా కానీ లేదా బై డైరెక్ట్గా కానీ రిటర్నింగ్ ఆఫీసర్కి అందజేయాలి. ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఓటర్స్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్ పోలింగ్ పార్టీస్ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం ఫార్మ్ 12లో వాళ్ళ వివరాలను నమోదు చేసి రిటర్నింగ్ ఆఫీసర్కి పంపించాలి. రిటర్నింగ్ ఆఫీసర్ ఏర్పాటు చేసిన తేదీలలో ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ కొరకు అప్లై చేసిన ఓటర్ల వివరాలు సేకరించి రిటర్నింగ్ ఆఫీసర్ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తారు. తేదీల వారీగా ఓటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు. మే 5వ తారీఖు పిఓ, ఏపీఓ అండ్ మైక్రో అబ్జర్వర్స్. 6వ తారీఖు ఓపీఓస్. 7వ తారీఖు పోలీస్ పర్సనల్స్, ఏవిఎస్ ఆబ్సెంటీ ఓటర్స్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రైవేట్ పర్సన్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ.
8వ తారీఖు అదర్ డిస్టిక్ ఓటర్స్. ఇలా కన్స్టిట్యుయెన్సీ వైజ్గా డేటు అలాట్ చేస్తారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేసే విధానంలో వ్యాలిడ్ కేసెస్, ఇన్వాలిడ్ కేసెస్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఒక ఓటరు ఒక క్యాండిడేట్కి టిక్ పెట్టాడు కాబట్టి ఇది వ్యాలిడ్ కేసు. ఇక్కడ టిక్ మార్కు ఒకే క్యాండిడేట్కి ఉంది కాబట్టి ఇది కూడా వ్యాలిడ్ కేసు. ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్స్కి టిక్ చేశారు కాబట్టి ఇది ఇన్వాలిడ్ కేసు. నెక్స్ట్ ఇక్కడ కావాల్సినటువంటి క్యాండిడేట్కి ఏమి మార్క్ ఇవ్వకుండా మిగిలిన వాళ్ళందరూ, అంటే ఆ ఓటర్ దృష్టిలో వీళ్ళందరికీ కూడా ఓటు వేయడం లేదు అని చెప్పారు. కానీ అసలు క్యాండిడేట్కి ఇక్కడ ఓటు ఏ మార్క్ లేదు కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్ కేసు. నెక్స్ట్ ఇక్కడ ఈ కేసులో టిక్ మార్క్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక వ్యక్తి దగ్గర స్టార్ట్ అయ్యి రెండో వ్యక్తి దగ్గర ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇద్దరికి ఎవరికి వర్తిస్తుందో తెలియదు కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్ కేసు. ఈ కేసులో నోటాకి ఓటేశారు కానీ మిగిలినవన్నీ కూడా వేయడం లేదు అని చెప్పారు. ఇంటూ గుర్తు వేశారంటే వాళ్ళ అర్థం అది. కానీ ఈ కేసులో కూడా ఫెయిల్యూర్ అవుతుంది, ఇన్వాలిడ్ కేసు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంటూ మార్కు ఇద్దరు క్యాండిడేట్కి వర్తించింది కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్ కేసు. నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ కానీ, ఇక్కడ టిక్ మార్క్ రైట్ కానీ ఇంటూ కానీ ఏదో ఒక మార్క్ ఉండాలి. కానీ ఇక్కడ ఏ మార్క్ లేకుండా సిగ్నేచర్ చేశారు కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. ఇక్కడ అసలు ఏ మార్కు లేదు, ఏ మార్క్ లేకుండా ఎంటీ పేపర్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్ అవుతుంది. సో పోస్టల్ బ్యాలెట్ పేపర్లో ఓటింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి.